వెల్కమ్ బ్యాక్ టు ఐటీ క్యాన్వస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ సర్వీస్ నో కోర్స్ ఫర్ బిగినర్స్. ఫస్ట్లీ అందరికీ చాలా థ్యాంక్స్ ఎవరైతే రెస్పాన్సెస్ ఇస్తున్నారో వాళ్ళందరికీ. మాకు వచ్చిన చాలా రెస్పాన్సెస్లో ఎవరైతే సర్వీస్ నోకి కొత్తగా మూవ్ అవ్వాలనుకుంటున్నారో, ఆ సర్వీస్ నోని వాళ్ళ కెరియర్గా స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా క్వైరీస్ అండ్ డౌట్స్ ఉన్నాయి. సో ఆ డౌట్స్ అన్నిటిని మేము నోట్ డౌన్ చేసుకొని ఈ వీడియో చేయడం జరిగింది. ఇది స్పెషలీ ఫర్ ఎవరైతే సర్వీస్ నోకి ఎంటర్ అవుతున్నారో ఆ క్వైరీస్ ఉన్నాయో వాళ్ళ కోసమే. సో బిఫోర్ ఎంటరింగ్ టు ద వీడియో, సర్వీస్ నో యొక్క అన్ని అప్డేట్స్ని, ఇన్ఫర్మేషన్ని, ట్యూటోరియల్స్ని తెలుగులో తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐటీ క్యాన్వస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ద ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ సర్వీస్ నో? యాక్చువల్లీ సర్వీస్ నో అనేది ఒక టూల్. అది క్లౌడ్ బేస్డ్ కంపెనీ ఆధారంగా చేయబడింది అండ్ క్లౌడ్ బేస్డ్ టూల్ కూడా. అయితే ఇది మోస్ట్లీ ఒక కంపెనీకి ఐటీ అండ్ ఎంటర్ప్రైజ్ సర్వీస్ మేనేజ్మెంట్ని ఆఫర్ చేస్తుంది. ఒక కంపెనీలోని ఏదైనా ఏరియాస్ ఎక్కడైతే ఆటోమేటిక్ ప్రాసెసింగ్ జరగాలో, లైక్ ఐటీ, హెచ్ఆర్, కస్టమర్ సర్వీస్ అండ్ సెక్యూరిటీ, ఇలాంటి ఏరియాస్లో ప్రోడక్ట్స్ని అందించడానికి సర్వీస్ నోని యూస్ చేస్తుంటారు. మోస్ట్లీ సర్వీస్ నో అనేది వర్క్ ఫ్లోస్ని ఇంప్రూవ్ చేయడానికి, పర్ఫార్మెన్స్ మెట్రిక్స్ని మేనేజ్ చేయడానికి, అవుట్ స్టాండింగ్ డెలివరీ ఇవ్వడానికి, కస్టమర్ సపోర్ట్ బిల్డ్ అవ్వడానికి సర్వీస్ నోని చాలా బాగా యూస్ చేస్తారు. దీన్ని యూస్ చేయడం ద్వారా వర్క్ ఫ్లోస్ని పెరిగి త్వరగా బెనిఫిట్స్ అనేవి వస్తుంటాయి. ద సెకండ్ క్వశ్చన్, వై సర్వీస్ నో? సర్వీస్ నో మీరు ఎందుకు చూస్ చేసుకోవాలంటే, ఫస్ట్లీ సర్వీస్ నో చాలా సింపుల్ నేర్చుకోవాలనుకుంటే, అండ్ ఇది చాలా డిమాండెడ్ అండ్ పాపులర్ టూల్. అయితే లాస్ట్ 10 years నుండి ఐటీలో చాలా చేంజెస్ వచ్చాయి. ఆ చాలా చేంజెస్లో క్లౌడ్ ప్లాట్ఫామ్లో ఎక్కువ చేంజెస్ అనేవి రావడం జరిగింది. క్లౌడ్ ప్లాట్ఫామ్ మనకి ఎక్కడైనా వరల్డ్లో ఎక్కడి నుండైనా మీరు డేటాని అనలైజ్ చేసుకోవచ్చు, ట్రాన్స్ఫర్ చేయొచ్చు, చూడొచ్చు. అది కూడా చాలా స్పీడ్గా, సెక్యూర్గా. అయితే ఈ క్లౌడ్ ప్లాట్ఫామ్లో వన్ ఆఫ్ ది టూల్ సర్వీస్ నో. సర్వీస్ నో అనేది చాలా బెస్ట్ టూల్. ఎందుకంటే ఇది లాస్ట్ 5 years నుండి ఐటీ సర్వీస్ మేనేజ్మెంట్ని ఆఫర్ చేస్తుంది. అంతేకాకుండా ఐటీఓఎం, హెచ్ఆర్, కస్టమర్ సర్వీస్ మేనేజ్మెంట్ లాంటి టూల్స్ని కూడా ఇంప్లిమెంట్ చేసేసుకొని ఇది ఐటీ కంపెనీకి కావాల్సిన అన్ని రిక్వైర్మెంట్ని ఒకటే టూల్లో ఫుల్ఫిల్ చేయడం జరుగుతుంది. అండ్ సర్వీస్ నో స్కేలబుల్ సర్వీసెస్ని ఇచ్చి మీ పెట్టుబడిని కూడా తగ్గిస్తుంది. ఓవరాల్గా 13,269 కంపెనీస్ సర్వీస్ నోని యూస్ చేస్తున్నాయని ఒక డాటాలో తెలిసింది. ద థర్డ్ క్వశ్చన్, వాట్ ఐ హ్యావ్ టు చూస్ ఫస్ట్లీ ఇన్ సర్వీస్ నో? సర్వీస్ నోలో చాలా మాడ్యూల్స్ ఉంటాయి, లైక్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్, డెవలప్మెంట్, ఇంటిగ్రేషన్, స్క్రిప్టింగ్, సర్వీస్ నో డిస్కవరీ, సర్వీస్ మ్యాపింగ్, ఈవెంట్ మేనేజ్మెంట్, జీఆర్సీ, సర్వీస్ పోర్టల్, ఇలా చాలా మాడ్యూల్స్ ఉంటాయి. దాంట్లో సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ డెవలప్మెంట్ అనేది ఫస్ట్ చాయిస్. ఎందుకంటే ఈ రెండు మాడ్యూల్స్ లైక్ ఎంట్రీ డోర్ ఆఫ్ ది సర్వీస్ నో. ద బేసిక్ రూట్స్ అనేవి సర్వీస్ నో, సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ డెవలప్మెంట్. మీకు ఈ 2 మాడ్యూల్స్ నుంచి అవేర్నెస్ అండ్ నాలెడ్జ్ ఉన్నప్పుడు మాత్రమే మీరు ఇన్డెప్త్ మాడ్యూల్లోకి వెళ్ళగలుగుతారు. అయితేనే అర్థం కూడా అవుతుంది. సో ఫస్ట్ బిగినర్స్ ఉంటే, లేకపోతే స్విచ్ అవ్వాలనుకుంటే మీకు ఫస్ట్లీ డెఫినెట్గా అడ్మినిస్ట్రేషన్ అండ్ డెవలప్మెంట్ నేర్చుకోవాల్సి ఉంటుంది. ద ఫోర్త్ క్వశ్చన్, వాట్ ఆర్ ద ప్రీ రిక్వెసైట్స్ ఫర్ సర్వీస్ నో? సర్వీస్ నో సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ ఈజీగా నేర్చుకోవచ్చు, కానీ సర్వీస్ నో డెవలప్మెంట్ నేర్చుకోవాలనుకుంటే మీకు బేసిక్ అవేర్నెస్ ఆఫ్ జావా స్క్రిప్ట్ అనేది తెలిసి ఉండాలి. ఒక 5% ఆఫ్ ది జావా స్క్రిప్ట్ తెలిసినా కూడా మీరు డెవలప్మెంట్లో వర్క్ అనేది చేయగలుగుతారు. సర్వీస్ నో స్క్రిప్టింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మీరు స్క్రిప్టింగ్ చేసేటప్పుడు ఏదో ఒక కోడింగ్ నాలెడ్జ్ అనేది మీకు రిక్వైర్మెంట్ అవుతుంది. అది జావా స్క్రిప్ట్ అంటే చాలా బెటర్, అది యూజ్ అవుతుంది. ద ఫిఫ్త్ క్వశ్చన్, సర్వీస్ నో సర్టిఫికేషన్. సర్వీస్ నో సర్టిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా జాబ్ రోల్స్లో, ఇంటర్వ్యూస్లో సర్వీస్ నో సర్టిఫికేషన్ అనేది మ్యాండేటరీగా చేస్తున్నారు. సో సర్టిఫికేషన్ డెఫినెట్లీ అవసరం ఉంటుంది. చాలా మాడ్యూల్స్కి సర్వీస్ నో సర్టిఫికేషన్ని ప్రొవైడ్ చేస్తుంది. అయితే సర్టిఫికేషన్ మీరు పొందాలనుకుంటే ఫస్ట్లీ దానికి వౌచర్ని తీసుకోవాల్సి ఉంటుంది. అది ఓన్లీ ఒరిజినల్ అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే అవైలబుల్ ఉంటుంది. మీరు సర్వీస్ నో పోర్టల్కి వెళ్తే అక్కడ వౌచర్స్ని మీరు పర్చేస్ చేసుకొని తర్వాత ఎగ్జామ్కి అప్లై చేసి సర్వీస్ నో సర్టిఫికేషన్ని మీరు ఫినిష్ చేసుకోవాలి. ఫస్ట్లీ సర్వీస్ నో సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అనేది ద బేసిక్ ఎగ్జామ్. దాని తర్వాత మాడ్యూల్ వైజ్గా ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. అది ఎవ్రీ వర్షన్కి మళ్ళీ రిన్యూవల్ కూడా చేసుకోవాలి. ద సిక్స్త్ క్వశ్చన్, జాబ్ ఆపర్చునిటీస్ ఇన్ సర్వీస్ నో. సర్వీస్ నోని ఇప్పటికీ చాలా ఐటీ కంపెనీస్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అంతేకాకుండా చాలా ఇండస్ట్రీస్కి ఇప్పుడు సర్వీస్ నో రిక్వైర్మెంట్ ఉంది, లైక్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ఐటీ ఇండస్ట్రీ, మెడికేషన్ ఇండస్ట్రీ, ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ, మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్, ఇలాంటి చాలా ఇండస్ట్రీస్లో సర్వీస్ నోని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్. The seventh question, what are the modules will covered in ServiceNow Administration and Development course?
ఐటీ క్యాన్వాస్లో సర్వీస్నో అడ్మినిస్ట్రేషన్, డెవలప్మెంట్, ద బేసిక్ జావా స్క్రిప్ట్ అనేది ఒక కోర్స్ లాగా అవైలబుల్ ఉంది. ఇక్కడ చాలా మాడ్యూల్స్, ఇన్డెప్త్ మాడ్యూల్స్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్ అండ్ డెవలప్మెంట్ని కరికులంలో యాడ్ చేయడం జరిగింది. లైక్ మాడ్యూల్ 1 సర్వీస్నో యూజర్ ఇంటర్ఫేస్, మాడ్యూల్ 2 యూజర్ అడ్మినిస్ట్రేషన్, మాడ్యూల్ 3 డేటా మేనేజ్మెంట్, మాడ్యూల్ 4 సర్వీస్ ఆటోమేషన్ ప్లాట్ఫామ్, మాడ్యూల్ 5 కోర్ అప్లికేషన్ అడ్మినిస్ట్రేషన్ అండ్ డెవలప్మెంట్, మాడ్యూల్ 6 ఆన్గోయింగ్ మెయింటెనెన్స్, మాడ్యూల్ 7 customization homepage, module 8 tables form dictionary, module 9 update sets settings, module 10 scripting, module 11 creating a workflow, module 12 importing data in ServiceNow, module 13 user administration, module 14 email notification, module 15 create SLA and schedule, module 16 schedule jobs, module 7 access control list, module 18 content management, module 19 introduction to web service, module 20 debugging, module 21 integration details. అంతేకాకుండా సపోజ్ మీరు నాన్ కోడింగ్ పర్సన్ అయితే ఒక 2 to 3 క్లాసెస్ జావా బేసిక్ స్క్రిప్టింగ్ పైన కూడా ఇవ్వడం జరుగుతుంది. ఐటీ క్యాన్వాస్ స్పెషలైజ్డ్ ఆన్ ద సర్వీస్ నో ట్రైనింగ్స్ ఓన్లీ. అండ్ అంతేకాకుండా చాలా ఫెసిలిటీస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. లైక్ 30 hours ఆఫ్ ది ఇన్స్ట్రక్టర్ లెడ్ ట్రైనింగ్, లర్న్ ఆన్ యువర్ ఓన్ టైమ్ లైన్, రియల్ వరల్డ్ అండ్ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్, లైఫ్ టైమ్ ఎల్ఎంఎస్ అండ్ ఫ్యాకల్టీ యాక్సెస్, 24/7 సపోర్ట్. సపోజ్ మీరు సర్వీస్ను అఫీషియల్ సర్టిఫికేషన్ కోసం ట్రై చేస్తుంటే ఐటీ క్యాన్వాస్లో సర్టిఫికేషన్ గైడెన్స్ అండ్ సపోర్ట్ కూడా అవైలబుల్లో ఉంది. సో ఆలస్యం చేయకుండా లాగ్ ఆన్ టు itcanvas.com అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఐటీ క్యాన్వాస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్